రేపు ధనుర్మాసం మరియు స్కంద షష్ఠి ఉంటుంది. ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచి స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు కాబట్టి. దేవాలయానికి వెళ్ళి మరియు రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. తదుపరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది 8 గంటల లోపే పూజించాలి. ఇలా ఈ నెలలో 9 రోజులు ఉదయాన్నే 5 గంటలకి లేచి స్నానం చేసి రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. మరియు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేయడం వలన మళ్ళీ వచ్చే ధనుర్మాసం వరకు నవగ్రహాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి. గోచార ఫలమైన జాతక చక్రంలోనైనా ఏదైనా నెగిటివిటీ ఉన్నా, నవగ్రహాల్లో చెడు దృష్టి ప్రభావం ఉన్నా, అపమృత్యువు అపకంటకాలు గండాతరాలు ప్రభావం చూపిస్తున్నా అవన్నీ స్తంభిస్తాయి. అంటే మంచి ప్రతిఫలం ఏకాదశి స్థానం ఉండడం వలన ఎంత పుణ్యఫలం ఉంటుందో అంత పుణ్యఫలం ఉంటుంది. ఎంత లాభదాయకమో అంత లాభదాయకం కలుగుతుంది. ఉద్యోగం లేనివారు, ఉద్యోగం కావాలని అనుకున్నవారు రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి తదుపరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వలన 1 నెలలోనే మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలానే భార్యాభర్తలు దూరంగా ఉండడం, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నవారు ఈ 9 రోజులు రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి. మరియు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన మార్పు ఏర్పడుతుంది. సంతానం లేని వారికి సంతానం కావాలని ఎన్నో రోజులుగా డాక్టర్ని కలవడం మరియు ఎన్నో ఔషధాలు స్వీకరించిన ప్రతిఫలం లేకపోతే సత్సంతానం ప్రాప్తించడానికి 49 రోజులు లేదా 30 రోజులు లేదా 27 రోజులు ఈ ధనుర్మాసంలో ప్రారంభం చేసి ఇలా 49 రోజులు సతతంగా రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం వలన శరీరం తానంతల తాను మెరుగుపరుచుకొని సత్సంతానం ప్రాప్తిస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ మరియు పీనల్ గ్లాండ్ యాక్టివ్ చేసి శరీర అవయవాలు పనిచేసే శక్తి పెరుగుతుంది. రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తాం కాబట్టి ఆ గాలి పీల్చడం వలన అవయవాలు చక్కగా పనిచేస్తాయి. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. మంచి ఆలోచనలతో మంచి మార్గం ఎన్నుకుంటారు. మంచి ప్రతిఫలం కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.